అవర్ ఛానల్ వస్త్రా ఉమెన్స్ వరల్డ్. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఇవాళ మీకు రెండు కిడ్స్ వేర్ ఫ్రాక్స్ అయితే డిజైన్స్ చూపిస్తాను. ఒకటి వచ్చి లంగా బ్లౌజ్ అండి, ఒకటి వచ్చేసి ఫ్రాకు. సో ఈ ఆర్డర్ వచ్చేసి మనకి రాజమండ్రి నుంచి ఇచ్చారండి. నేనైతే ఈ లంగా సెట్కి వచ్చేసి బెనారస్ అయితే యూజ్ చేశాను. బెనారస్ లైట్ స్కై బ్లూ అండ్ పింక్ కలర్ అండి ఇది. సో ఇది మొత్తం టోటల్ పింక్ కలర్ బెనారస్ బోర్డర్ ఇచ్చాడండి. అందుకోండి మొత్తం ఇది ప్లీటింగ్ మొత్తం స్ట్రైట్నింగ్ ప్లీటింగ్ అయితే పెట్టాను. సో ఇది 1 year బేబీ కదా, మోస్ట్లీ ఇది మనం 3 years వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. దీని కింద నేను సపోర్ట్ అయితే ఇట్లా ఇచ్చామండి. ఇది మోస్ట్లీ మనం ఇది ఓపెన్ చేసుకుంటే బేబీ 3-4 years వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది బోర్డర్ అయితే చాలా పెద్దదండి బోర్డరు. సో నేను దీన్ని ఏం చేశానంటే బ్యాక్ సైడ్కి అయితే ఫోల్డ్ చేశాను. ఇదిగోండి ఫోల్డింగ్ అయితే ఇక్కడ చేశాను. సో మనం బేబీ కొంచెం టాల్ అయినప్పుడు మనం కొంచెం ఇది అయితే ఓపెన్ చేసుకుంటే మనకి మినిమం 4 inches వరకు పెరుగుతాయండి ఇది లెంత్ వచ్చేసి. నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి నేను రా సిల్క్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి రా సిల్క్. దీనికి నేను మొత్తం మగ్గం వర్క్ అయితే ఇచ్చానండి. మొత్తం కరదానా బీడ్స్, జ్యువెలరీ స్టోన్స్, నాట్ స్టిచ్ అయితే యూజ్ చేశాను. హ్యాండ్కి వచ్చేసి ఇలా పఫ్ యూజ్ చేశానండి. సో బ్లౌజ్ లెంత్ పెంచుకోవడానికి ఇది చిన్న ఫోల్డింగ్ అయితే కింద పెట్టాను. సో మోస్ట్లీ ఇది 2 inches ఫోల్డింగ్ అయితే ఉంటుందండి ఇది లోపల. మొత్తం బేబీ లంగా బ్లౌజ్ వచ్చేసి అవుట్ఫిట్ అయితే ఇలా వస్తుందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, చాలా బ్రైట్గా కూడా ఉంది చూడడానికి డ్రెస్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ అండి ఇది. అదిగోండి ఫ్రాక్. నేను ఈ ఫ్రాక్ అయితే వెల్వెట్ మెటీరియల్ అయితే యూజ్ చేశానండి. వెల్వెట్ మెటీరియల్, నెట్ సాటిన్ మెటీరియల్ అయితే యూజ్ చేశాను నేను ఈ ఫ్రాక్ వచ్చి. ఇది కూడా మోస్ట్లీ 2 years వరకు బేబీకి యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది మొత్తం వెల్వెట్ అండి. నేను వెల్వెట్ మీద ఇలా మగ్గం వర్క్ అయితే చేశాను. సో దీనికి నేను యూజ్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి కరదానా బీడ్స్, ముత్యాలు అయితే యూజ్ చేశానండి. సో ఇలా ఒక హాఫ్ వరకు చేశాను డిజైన్. ఇక్కడ ఒక హాఫ్, ఇక్కడ ఒక హాఫ్ వచ్చేలా చేశాను. కింద వచ్చేసి ఇదైతే మెటీరియల్ మీద అయితే వర్క్ వచ్చింది. సో ఇదైతే మేమైతే మగ్గం వర్క్ చేసింది కాదు. సో నేను మెటీరియల్నే ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. కింద మెటీరియల్ వచ్చేసి నేను సాటిన్ అయితే తీసుకున్నాను. సో దీని స్టిఫ్నెస్ కోసం ఇక్కడ స్టిఫ్నెస్ అయితే యూజ్ చేశాను. ఫ్రాక్ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే పఫ్ యూజ్ చేశామండి. డిజైన్ వచ్చేసి ఇదిగోండి పఫ్. సో టోటల్ ఫ్రాక్ అవుట్ఫిట్ అయితే ఇట్లా వచ్చిందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను నార్మల్ అయితే యూజ్ చేశాను. సో ఇక్కడైతే డోరీ వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి బెనారస్ లంగా అండి. ఇది మొత్తం ప్లీటింగ్ వచ్చి ఇలా స్ట్రైట్నింగ్ ప్లీటింగ్ వస్తుంది. 3 years బేబీకి అండి ఇది లంగా వచ్చేసి. సో ఈ బ్లౌజ్ అయితే నేను మిషన్ వర్క్ అయితే డిజైన్ చేశానండి. దీనికి మిషన్ వర్క్ లో చిన్న ఎంబోస్ ఫ్లవర్ అయితే ఇచ్చానండి. ఒకసారి క్లియర్ చూడండి. సో డ్రెస్ మొత్తం అవుట్ఫిట్ అయితే ఇలా వస్తుందండి. చాలా క్యూట్ గా ఉందండి, ఎల్లో అండ్ పర్పుల్ కలర్. ఈ డ్రెస్ వచ్చేసి నీకు హైదరాబాద్ నుంచి పంపించారండి కస్టమర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి. ఇది కస్టమర్ శారీ పంపించారండి. శారీ పంపించి డ్రెస్ డిజైన్ చేయమన్నారు. సో నేనైతే ఈ డ్రెస్ ని ఇలా డిజైన్ చేశానండి. చిన్న చిన్న పోట్లీ బటన్స్ అయితే ఇచ్చాను. కింద ఏ బోర్డర్ అయితే ఇచ్చారో సో నేను ఆ బోర్డర్ స్లీవ్స్ కి అయితే తీసుకున్నానండి. ప్లీటింగ్ అయితే ఇలా స్ట్రైట్నింగ్ గా పెట్టాము. సో ఇక్కడైతే నేను ఈ స్టిచెస్ అయితే ఓపెన్ చేయలేదు. సో ఇది వచ్చేసి మనం ఐరనింగ్ చేసినప్పుడు సపోర్ట్ కోసం అయితే చిన్న స్టిచ్ చేస్తారు. సో మనం అది డెలివరీ టైంలో కస్టమర్ కి ఇలా ఓపెన్ చేసి అయితే ఇచ్చేస్తామండి. ఒకసారి మీకు ఇది ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇట్లా ఓపెన్ చేస్తే మొత్తం ఇలా ఓపెన్ అయిపోతుందండి. కింద పైన కూడా సపోర్ట్ స్టిచ్ అయితే వేస్తారు.
మన ఐరన్ చేసినప్పుడు అటు ఇటు కదలకోకుండా ఉండడం కోసం అయితే ఈ స్టిచ్ చేస్తారండి. ఇదిగోండి, అప్పుడు ఈ స్టిచెస్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో డ్రెస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ బ్లౌజ్ అండి. ఇది యాక్చువల్లీ శారీని, ఒక శారీని నేను బ్లౌజ్, షార్ట్ బ్లౌజ్ డిజైన్ చేశాను. సో ఆ శారీలో పళ్ళు పీస్ అయితే మిగిలిందండి. సో ఆ పళ్ళు పీస్ ని మళ్ళీ అదే లంగాకి లాంగ్ బ్లౌజ్ డిజైన్ చేశాను. సో పళ్ళు పీస్ ని ఇలా స్ట్రైట్ గా తీసుకున్నానండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి. సో హ్యాండ్ కి ఇచ్చిన బోర్డర్ అయితే ఇలా ఇలా స్ట్రైట్ తీసుకున్నాను. స్లీవ్స్ కి వచ్చి బోర్డర్ వేసానండి. దీనికి వచ్చేసి చిన్న స్కాల్ప్ అయితే ఇచ్చాను. స్కాల్ప్ ఇచ్చి చిన్న చిన్న టాజిల్స్ లాగా వేసాను. మయూరి బీడ్స్ అండి ఇవి. కింద కూడా స్కాల్ప్ పెట్టామండి. కింద కూడా స్కాల్ప్ కూడా ఇలా బీడ్స్ యూస్ చేసాము. సో కింద చిన్న కట్ అయితే యూస్ చేసాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి దీని బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే ఇలా డిజైన్ చేశానండి. టాజిల్స్ బ్యాక్ పార్ట్ అయితే ఇట్లా డిజైన్ చేశానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ స్ట్రైట్ గా పైపింగ్ అయితే యూస్ చేశాను. సో ఈ పీసెస్ అయితే చిన్న చిన్న పీసెస్, మిగిలిన పీసెస్ కాబట్టి నేను వాటిని డిజైన్ చేసుకోవడం కోసం అని నేను ఇలా స్ట్రైట్ గా పైపింగ్ వేసేసాను. సో బోర్డర్ అయితే, హ్యాండ్ కి బోర్డర్ అయితే ఉండిపోయింది. సో ఆ బోర్డర్ ఎలా యూస్ చేయాలి అని, సో ఈ కింద పోర్షన్ లో అయితే బోర్డర్ యూస్ చేస్తాను. సో బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ పీస్ అయితే సరిపోలేదు. సో అందుకే దీని కాంబినేషన్ లో నేను బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ అయితే తీసుకున్నానండి. ప్లెయిన్ తీసుకుని మళ్ళీ ఇదంతా ప్లెయిన్ ఉంటుంది కదా అని సైడ్ ఫ్రంట్ పార్ట్ లో మిగిలిన పీసెస్ ని నేను ఇలా స్కాలప్ లో, క్రాస్ స్కాలప్ లో వేసుకున్నాను. సో ఇది లాంగ్ బ్లౌజ్. ఇది వచ్చేసి ఫస్ట్ బర్త్డే బేబీ ఫ్రాక్ అండి ఇది. సో ఇది ట్రిమ్మింగ్ ఫ్రాక్, మదర్ ఫ్రాక్ కూడా రెడీ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మదర్ ఫ్రాక్, ఈ ఫ్రాక్ కోసం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. జస్ట్ ఇప్పుడైతే మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఫ్రాక్ అయితే చాలా క్యూట్ గా ఉంది కదండి. ఇది వచ్చేసి మొత్తం మగ్గం వర్క్ అండి. మీకు నెక్స్ట్ వీడియోలో దీని డీటెయిలింగ్ అయితే ఇస్తాను. ఇలాగే మన డిజైన్స్ ఎవరికైనా నచ్చినట్టయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏదైనా కొత్త డిజైన్స్ కావాలంటే నాకు ఒక మెసేజ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.